చిత్తూరు జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువత అధ్యక్షులు బాలాజీ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా యాదవ మహాసభ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా యాదవ మహాసభ నాయకులు వెంకటేష్ యాదవ్, నవీన్ యాదవ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ యాదవ్ యాదవ మహాసభ భవన నిర్మాణానికి భారీ విరాళం అందించడం అభినందనీయమన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో మృతి చెందిన యాదవ కులానికి చెందిన పేద యువకుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న వారికి తన వంతు సాయం చేయడం బాలాజీ యాదవ్ వ్యక్తిత్వాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా బాలాజీ యాదవ్ మాట్లాడుతూ పాలసముద్రం మండలానికి చెందిన వ్యక్తిగా ఆపదలో ఉన్న యాదవ కులస్తులకు ఎల్లప్పుడూ తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నేను చిత్తూరు వాసినే యాదవ్ సంఘం నుంచి పిలిపించి ఈ ప్రోగ్రాం చేసిన దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. వాళ్ళకి ఇంకా ఎన్నెన్నో మన సంఘంలో ఏమేమి ఉన్నా నా వాళ్ళ సహాయాన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉండేదాని వల్ల ఎవరు ఏమొచ్చాడుగా నా వాళ్ళ సహాయం నేను చేస్తానని అందరికీ తెలుపుకుంటాను. వెంకటేష్ అన్న కానీ నవీన్ కానీ అందరూ కానీ మనకు ముందు ప్రోత్సహించిన దానికి ఫస్ట్ టైం మనం మాట్లాడతాము. నెక్స్ట్ ఇంకా వెనక పెద్ద గోపు చేస్తాం. ఇంకా ఏం నేను చేసి ఈరోజు మా తమ్ముడు బాలాజీ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క యాదవ్ కుటుంబ సభ్యుల నుంచి ఇక్కడ వచ్చేసిన యాదవ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొందరు పుడతారు పేద ప్రజల్ని వాళ్ళని ఆదుకోవాలనే దీంతో దాంట్లో మనోడు ఎప్పుడు ముందుంటాడు. అటువంటి వారికి ఆయురాశలు ఆ భగవంతుడు ఇచ్చి నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటు వాళ్ళు ఉంటే ఒక 100 కుటుంబాలు వాళ్ళ ద్వారా బాగుపడుతుంది. అతను కష్టపడి పైకి వచ్చినాడు. అతని ఆ కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి. మా సంఘానికి కూడా యాదవ సంఘానికి కూడా బాగా ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారు ఆయుర్వేదంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.